రామాయణం ఏ లిపిలో రాశారండి? ఏ లిపిలో రాశారు? ఎప్పుడు రాశారో చెప్పండి. అది నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఏ లిపిలో రాశారు? బైబుల్ హిబ్రూలో రాశారు. మరి ఇప్పుడు అంటే మీరు చదువుతుంది తెలుగు. అట్లా కదండి, మీరు ఇక ఏ భాషలో రాశారు క్వశ్చన్ వేసుకుంటా పోతే ఇంకా అట్లాగే వెళ్ళిపోద్ది, అది ఆన్సర్ రాదు. లేదు సార్, మీరు ఎప్పుడు రాశారని అడిగారు నన్ను. రామాయణం ఎప్పుడు రాశారు? మీరు చదివిన లేఖనాల ప్రకారం రామాయణం చదివాను అని అన్నారు. అవును. రామాయణం ఎప్పుడు రాయబడింది అని నేను అడిగాను. మీరు నన్ను రివర్స్ అడిగితే ఎట్లా సార్? ఎప్పుడు రాశారని అంటున్నా. నేను మత ప్రచారం చేస్తున్నానా, మీరు చేస్తున్నారా? ఎవరు చేయట్లా, నేనేం చేయట్లా మత ప్రచారం. సరే, నేను మత ప్రచారం సండే రోజు నేను వస్తాను మీ చర్చికి. రండి, అక్కడ మతం ఖచ్చితంగా రండి. జరగకపోతే అప్పుడు చెప్తాం. రండి, మత ప్రచారం నేనేం దాంట్లో ఎందుకు సార్ అట్లా మత ప్రచారం చేయనండి నేను. సరే, ఏదైనా మీరు ఒక పాస్టరా? నేను పాస్టర్ గారిని కాదు, నేను మత ప్రచారం పాస్టర్ అని రాస్తున్నారు. ఎవరు శివరావు పాస్టర్, ఎవరు రాశారు? అందరు రాస్తున్నారు. మీ దాంట్లో కూడా పాస్టర్ అని రాస్తున్నారు. మీ కామెంట్లో అలా పెడుతున్నారు, అది నా తప్పు కాదు కదా. మీరు ఎవరు మరి? తెలియక ఎవరు రాసుకోవచ్చు. మిమ్మల్ని ఏమనాలి? పాస్టర్ అనాలి? నేను పాస్టర్ గారిని కాదు, ఏమనాలి? నేను యేసుక్రీస్తు గురించి ప్రకటిస్తుంటా అంతవరకే. దాన్ని ఒప్పుకోవడానికి కూడా భయపడతాను. ఒప్పుకునేది ఏముంది, నేను పాస్టర్ అంటారు కదా. పాస్టర్ అంటే కాపరి అండి. మీరు కాపరి కాదు. నేను కాపరిని కాదు. కాపరి ఆయనకు ఒక చర్చి ఉంటుంది, కొంతమంది విశ్వాసులు ఉంటారు, ఆ పద్ధతి వేరుగా ఉంటుంది.